గగనకంజాత భానవే భానుతేజసే ప్రహ్లాద పోషకాయాస్తు లక్ష్మీ నృహరయే నమః. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. మన సనాతన ధర్మంలో మానవ ఉపాధికి ఇచ్చినంత ప్రాధాన్యత మరి దేనికి లేదు. జంతూనాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు ఉపదేశించారు. ఈ మానవ జన్మకు ఎందుకు ఇంత ప్రాధాన్యత, ఇంత విశేషం ఏమిటి అని మనం ఆలోచిస్తే, కేవలం ఈ యొక్క జన్మ ద్వారానే మరల ఏ జన్మ లేకుండా కైవల్యాన్ని పొందటానికి, పరమ పురుషార్థాన్ని పొందటానికి మనకి ఇది ఉపకరిస్తుంది. కైవల్యం ఎట్లా పొందబడుతుంది అంటే, జ్ఞానాదేవత కైవల్యం అని భగవత్పాదులు సూచించారు. ఆ జ్ఞానాన్ని పొందటానికి మనకి ఎట్లా అంటే, సద్గురువుల్ని ఆశ్రయించి వారి ద్వారా సదుపదేశాన్ని పొంది మనం అనుష్ఠించాలి. ఆ జ్ఞానాన్ని, సద్గురువుల్ని ఆశ్రయించటానికి మనకి ముందుగా జన్మాంతరముగా మనకి ఉన్నటువంటి ఏవైతే పాపములు, దురితములు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మనం నివృత్తి చేసుకోవాలి. ఎందుకంటే అవి మనకి ప్రతిబంధకములు అవుతాయి. ఆ ప్రతిబంధకములన్నిటినీ కూడా ఉపశమింపజేసుకోవాలి, నివృత్తి చేసుకోవాలి అంటే మనం సత్కర్మాచరణ చేయాలి, ధర్మాచరణ చేయాలి. అనేక విధమైనటువంటి ఈ ఈశ్వర ఉపాసనలు, సత్కర్మాచరణలు చాలా విశేషముగా చెప్పబడినటువంటిది ఈ కార్తీక మాస వ్రతం. వ్రతం అనగా ఒక నియమముతో ఉండుట. ఈ కార్తీక మాసములో వాంగ్నియమం, అది సత్యాన్ని పలకటం, అది ఎప్పుడూ ఉండవలసినదే. ఈ కార్తీక మాసంలో చెప్పేటువంటి నియమములు కేవలం కార్తీక మాసమునకే కాదు, ఎల్లవేళలా మనం ఆచరించవలసినది. కానీ మరలా మనకి జ్ఞప్తి చేసేటువంటిది. సత్యాన్ని ఎప్పుడూ పలకాలి. సాత్వికమైనటువంటి ఆహారమునే మనం భుజించాలి. మనోనియమం చేయాలి. ఇంద్రియాదులు ఉద్రేకపరచకుండా మనం మనస్సుని అరికట్టాలి. అదేవిధంగా అనేకమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఉపాయములు దీని ద్వారా ఇదే వస్తుంది అని చెప్పకుండా అనేకము ఈ కార్తీక మాస వ్రతములో జతపరిచితి. వాటిలో కార్తీక స్నానం, దీపదానం చాలా ప్రశస్తమైనది. దీపదానం, దీపం అనేటప్పటికీ ఏం చేస్తుంది అంటే చీకటిని ప్రారద్రోలుతుంది. చీకటి అనగా అది అజ్ఞానమునకు, అవిద్యకి సంకేతం. ఈ యొక్క మానవ ఉపాధి సార్థకం చేసుకోవాలి అంటే మనకి అజ్ఞానము తొలగాలి, జ్ఞానము కలగాలి. అందుకే ఉపనిషత్తులు కూడా ఘోషిస్తున్నది, తమసోమ జ్యోతిర్గమయ. జ్యోతిర్మయమైనటువంటి మార్గమును మనం ఆశ్రయించాలి. అటువంటి ఆ ప్రకాశవంతమైనటువంటి మార్గాన్ని నువ్వు చేయాలంటే ఈ కార్తీక మాసంలో దీపదానం, దీప ప్రజ్వలనం చేయాలి.
ఈ మాసమునకు చాలా విశేషం ఉన్నది. ఇది హరిహరాత్మకమైనటువంటి మాసం. ఏ మాసములకైనా విశేషం ఏంటంటే శ్రావణ కార్తీకములు మనం ప్రధానంగా ఈశ్వరారాధన చేస్తాం. ఉత్తర దేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ శ్రావణ మాసం విశేషంగా శివారాధన చేస్తే, దక్షిణ భారతంలో ఉన్నటువంటి వారందరికీ చాలా కార్తీక మాసం శివారాధన బాగా ప్రసిద్ధి. శ్రావణ మాసంలో మాసానికి అధిదేవత ఈశ్వరుడైతే ఇప్పుడు విష్ణువు. మాసానాం కార్తీక శ్రేష్ఠ. కార్తీక మాసం హరిహరాత్మకమైనది. మనం అల్పంగా అయినా సరే మనం ధర్మాచరణ చేస్తే అనంతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేది. అదేవిధంగా పాపము ఆచరించిన అనంతంగా అది ఇస్తుంది. కాబట్టి ధర్మాన్ని ఆచరించటానికి, పాపాచరణ నుండి దూరంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి ఎల్లవేళలా. అది ఈ మాసంలో మనం తప్పగా చేసినట్లయితే అది మనకి ఎప్పుడూ కూడా హృదయంలో దాని ఈశ్వరానుగ్రహం చేత కలుగుతుంది. ఆ జ్యోతి ప్రజ్వలనం అన్నది కేవలం ఇక్కడ ఉన్నటువంటి కొంచెం చీకటినే కాదు, మన హృదయంలో ఉన్నటువంటి హార్దాంధకారాన్ని కూడా తొలగింపజేస్తుంది. కేవలం ఎన్నో దీపములు మనం వెలిగించినా, ఎంతో ప్రకాశవంతమైనటువంటి తేజస్సు కలిగినా, దాంట్లో మనం ఈశ్వర భావన చేసినట్లయితే లేదా కార్తీక దామోదరుణ్ణి మనం భావించినట్లయితే అది మన హృదయంలో ఉన్నటువంటి హార్దాంధకారాన్ని తొలగింపజేస్తుంది. కేవలం ఈ జ్యోతి ప్రజ్వలనం యొక్క కాంతిని దర్శిస్తే చాలట పాపములు పోతాయి. ఆ పాపములే కదా మనకి ప్రతిబంధకములుగా ఉన్నవి. ఎలాగపోతాయి అంటే ఆ కార్తీక మాస మాహాత్మ్యంలో చెప్తున్నారు. కీటాహ పతంగాహ, అనేకమైనటువంటి పశుపక్షి కీటములు, వృక్షములు, మశకములు అన్నీ కూడా, జలచరములు, భూచరములైనటువంటి జీవులు అందరూ కూడా కేవలం ఈ దీప దర్శనం చేస్తే చాలు పాపం నివర్తింపబడుతుంది అని. అట్లా ఇది కేవలం కొంతవరకు కొందరికి ప్రతి ఇండ్లలో ఇది చేసుకునేటువంటి విశేషం. ఈ యొక్క కార్తీక మాసంలో తులసి సేవనం, బృందారాధన, అదేవిధంగా ధాత్రి పూజనం, ప్రతినిత్యం శివార్చన, విష్ణునామ స్మరణ, ఇన్ని విశేషంగా మనం చేసేట్టు. యా దృష్ట్వా నిఖిలాగశంకశమని స్పృష్ట్వా వపు పావని రోగానామభివందితా నిరసని సిక్తాంతగత్రాసని. తులసి మహాత్మ్యంలో వచ్చేటువంటి మాట ఇది పద్మపురాణంలో. దర్శన మాత్రము చేతే మనకి సమస్తమైనటువంటి పాపమును కూడా దూరం చేసేటువంటి ఆ శక్తి ఉన్నది. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంట కూడా తులసి పూజనం చేయాలి, గోసేవ చేయాలి. ధర్మంగా మనకి జీవించటానికి కావలసినటువంటి ఆ స్ఫూర్తినిచ్చేటువంటి సద్గురువుల్ని ఆశ్రయించాలి. పాపభీతి కలగాలి, ధర్మశ్రద్ధ కలగాలి, దైవభక్తి బాగా దృఢముగా అవ్వాలి. ఇటువంటివన్నీ కూడా ఇట్లాంటి చక్కటి కార్యక్రమాల ద్వారా మనకి బాగా సమాజంలో విస్తారంగా బాగా ప్రచారమై సమాజంలో ఆస్తిక్యం బాగా దృఢతరం అవ్వాలి. ఇటువంటి కార్యక్రమం ఈ కోటి దీపోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని గత సంవత్సరం భక్తి టీవీ వారు సాక్షాత్తు ఈ భూమండలంలో ఎంతమంది అయితే మహాత్ములు, ఆచార్యులు, మహాత్ములు, సన్యాసులు, జ్ఞానులు అని అంటామో వీళ్ళందరికీ కూడా ఆచార్య స్థానంలో పరమ మూర్ధన్యులైనటువంటి ఆ సర్వోత్తమమైనటువంటి ఈ సనాతన ధర్మ సామ్రాజ్యంలో తపశ్చక్రవర్తిగా ఉన్నటువంటి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య కరకమలములచే దీప ప్రజ్వలనము చేయించి వారి సన్నిధానమున ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ సంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా చాలా
విశేషముగా నిర్వహించటం అన్నది చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమం నరేంద్ర చౌదరి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క ఈ భక్తి టీవీ కుటుంబం అంతా కూడా ఎంతో శ్రద్ధావంతులై దీన్ని బాగా సమాజంలో ఆస్తిక్యం బాగా దృఢమవ్వాలని, ధర్మశ్రద్ధ కలగాలని ఏర్పరిచినటువంటి ఈ కార్యక్రమం ఆచంద్రార్కం ఇట్లా కొనసాగాలి. ఈ యొక్క వైదిక ధర్మం ఏదైతే ఉందో, సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ కూడా ఆచరణ చేసి ఆదర్శవంతులై సమాజానికి ఉండాలని ఆశిస్తూ మేము ఆశీర్వదిస్తున్నాం. హర నమః పార్వతీపతయే హర హర. జానకీకాంతస్మరణం జయ జయ రామ రామ. కార్తీక మాస శుభవేళ పీఠాధిపతుల అనుగ్రహ భాషణ వినడం నిజంగా అదృష్టం. పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణం వినటం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. వారిని సన్మానించవలసినదిగా ఈరోజు మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ ఆనం నారాయణరెడ్డి దంపతులు గారిని కోరుతున్నాం. అలానే ఈ కార్యక్రమాలు ఇంత అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ఇంకా మనకి రేపు, ఎల్లుండి ఇలా జరగబోయే 18వ తారీఖు వరకు కార్యక్రమాల్లో శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు, అలానే చాగంటి కోటేశ్వరరావు గారు, వీరందరి తాలూకా ప్రవచనాలు ఉంటాయి. అలానే అనేక మంది యతీంద్రులు కూడా ఇక్కడికి వచ్చి తమ అనుగ్రహ భాషణంతో మనకి మంగళాశాసనాలు అందిస్తారు. ఇక శ్రీ అమరేంద్ర గారు సన్మాన పత్రాన్ని చదవవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికగా ఆనం రామనారాయణ రెడ్డి దంపతులు స్వామివారిని సత్కరిస్తారు. అలాగే ఆయన కూడా స్వయంగా సత్కరించడానికి ఇక్కడ వేదిక మీద సిద్ధంగా ఉన్నారు. దయించి ఎవరికి కేటాయించిన స్థలాలలో వాళ్ళు కూర్చొని ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. అలానే ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమాల అనంతరం నందితా దాస్ గారి కూచిపూడి నృత్యం అద్భుతంగా జరపబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మరొక్కసారి కోరుతున్నాం. అమరేంద్ర గారు ప్లీజ్. ఓం నమఃసభాయై. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యాణం యమనియమాద్యష్టాంగయోగ నిష్ఠా గరిష్ఠానాం పదవాక్య ప్రమాణ పారావార పారీణానాం నిరంతరాయ ధర్మ సంప్రదాయ సంస్కార సంస్కృతి సంరక్షణార్థం అవిశ్రామం పరివ్రాజక ధర్మమాశ్రితవతాం అస్మదాంధ్రప్రదేశే భీమమండలే తాండవధుని పవిత్రే ధునీక్షేత్రే నిత్యతత్ప్రవాహ పరిపూతావన్యామ్రావనిరుహావనే తపోవనే శృంగగిరి శ్రీ శారదా పీఠాధిపానాం శ్రీ అష్టోత్తర సహస్ర శ్రీమతాం భారతీతీర్థస్వామి శ్రీచరణానాం పరిపూర్ణాశీరభిరక్షితానాం ధర్మరక్షకాణాం శ్రీ ధర్మపురి నిజక్షేత్రాణం శ్రీ అష్టోత్తర సహస్ర శ్రీమతాం సచ్చిదానంద సరస్వతీనాం. శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి దంపతులు స్వయంగా స్వామివారిని శాలువాతో సత్కరిస్తున్నారు. భాగ్యనగరే శ్రీ నందమూరి తారక రామరాయ క్రీడా ప్రాంగణే రమాదేవి నరేంద్ర చౌదరి దంపతిభ్యాం లోక కళ్యాణాయ సంకల్పితే తులారాశి స్థిత రవిప్రభావ సుసంపన్నే శరదృతౌ యమదంష్ట్రానిపీడ్య ప్రజోద్ధరణ యోగ్యే శుభ కార్తీక మాసే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమా పర్యంతం ఇత్యుక్తే కలియుగస్య పంచదశోత్తర శతోత్తర పంచసహస్రతమే విజయాబ్దే అష్టమే కార్తీక మాసే ప్రథమే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమా పర్యంతం తదుత్తరైక దివస సహితతయా పరిగణిత షోడశ దివస సమయ సంపద్యమానతయా నిర్వర్త్యమానే కోటిదీప మహోత్సవే సమాగమన శుభావసరే సభక్త సప్రశ్రయం సమర్ప్యమాణః నమస్సుమాంజలి. అయి పూజ్యపాదాః భవాదృశానాం మహామహిమశాలినాం ప్రేరణయా అస్మాకం ఇయం భక్తివాహిని సతత ధర్మకార్య తత్పరా భారతీయ సంస్కృతిం పరివర్ధయంతి పునర్భారత సంస్కృతి పూర్వ వైభవార్థం ప్రవర్తతే. శ్రీచరణాః నితాంతం తృప్తిజీవనాః భవంతః
అవిశ్రామం సత్కార్యరతా అపి అవిగణయ్య శ్రమం అనాలోచ్య స్వకార్యం జగత్కళ్యాణకరమిదం కార్యమితి విభావ్య శుభాశీః ప్రదానాయ అత్ర సముపస్థితా ఇతి వయమతీవ ధన్యానస్మాన్ విభావయామః. తత్ర భవతాం సమాగమేన శుభయా చాశుషా ఇమాః ప్రజాః భవతాం జగత్కళ్యాణ సంకల్పాయ సచేతనాః సహకృతకరాశ్చ భవిష్యంతీత్యాశాస్మహే. ఏవం భవదాగమన అనుగ్రహ చరితార్థ భక్తివాహిని. జయ